ఓకే. మూడవ తరగతి ఈవీఎస్ మూడవ తరగతి ఈవీఎస్ ని మనము ఈవీఎస్ ని పరిసరాల విజ్ఞానం అంటాము. ఈ రోజు క్లాస్ లో మనము మొదటి 8 లెసన్స్ గురించి, మొదటి 8 లెసన్స్ లో ఉన్న ముఖ్యాంశాల గురించి, అలాగే బిట్స్ గా రావడానికి వీలైనటువంటి అన్ని అంశాల గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. అలాగే ఈ సెషన్ పూర్తయిన తర్వాత, అంటే ఈ 8 చాప్టర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో మనము మిగిలినటువంటి 8 to 16 చాప్టర్స్ గురించి తెలుసుకుందాము. దాంతో పాటు ప్రతి లెసన్ లో నుంచి ఇంపార్టెంట్ బిట్స్ గా రావడానికి వీలయ్యేటువంటి అన్ని అంశాలని కవర్ చేస్తూ ఎలాంటి పాయింట్స్ మిస్ కాకుండా మీకు సమగ్రమైన మెటీరియల్ ని దాంతోపాటు సమగ్రమైనటువంటి క్లాసెస్ ని మీకు అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ వచ్చేసి మనకి ఈవీఎస్ థర్డ్ క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్ లో చూస్తే మనకి మొత్తం టోటల్ గా 16 చాప్టర్స్ ఉంటాయండి. 16 చాప్టర్స్ ఉంటాయి. వాటిలో మనం ఫస్ట్ 1 to 8 చాప్టర్స్ ని ఈ రోజు డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి 1 to 8 చాప్టర్స్ చూస్తే మీకు అక్కడ లెసన్స్ నేమ్స్ ఉన్నాయి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. లెసన్స్ నేమ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ లెసన్ వచ్చేసి మన కుటుంబం. సెకండ్ చాప్టర్ వచ్చేసి ఎవరేం పని చేస్తారు. థర్డ్ చాప్టర్ వచ్చేసి ఆడుకుందాం అని ఉంది. అలాగే ఫోర్త్ చాప్టర్ జంతువులు వాటి యొక్క ఆవాసాలు లేదంటే నివాసాలు అని చెప్పి ఉంది మనకి ఫోర్త్ చాప్టర్. అలాగే ఫిఫ్త్ చాప్టర్ లో మన చుట్టూ ఉండే మొక్కలు ఫిఫ్త్ చాప్టర్ గా ఉంది. అలాగే సిక్స్త్ చాప్టర్ లో ఆకులతో అనుబంధం అనేటువంటిది ఉంది. అలాగే సెవెంత్ చాప్టర్ మనం ఏం తింటాము అనేటువంటి చాప్టర్ ఉంది. అలాగే 8th చాప్టర్ వచ్చేసి ఆహారపు అలవాట్లు అనేటువంటి 8 చాప్టర్స్ గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాము. ముందుగా మన కుటుంబం, మొదటి చాప్టర్ అయినటువంటి మన కుటుంబం. దీంట్లో యాక్చువల్ గా ఈవీఎస్ లో, టెట్ లో కానీ, డిఎస్ లో కానీ ఇంతకు ముందు అయితే ఎక్కువ స్కోర్ చేసే సబ్జెక్ట్ గా మనకు పరిసరాల విజ్ఞానం ఉండేది. కానీ రాను ఈ లోయర్ సెక్షన్ క్లాసుల నుంచి బిట్స్ రావడం తగ్గిస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ మనకు అన్ని తెలిసిన విషయాలు ఉన్నప్పటికీ మనం బుక్ లో చూస్తే కొంచెం వింతగా, కొత్తగా అనిపిస్తాయి మనకి. సో వాటన్నిటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మన కుటుంబం అనేది ఈవీఎస్ లో మొదటి చాప్టర్ ఇది. సో కుటుంబం అనేటువంటిది సమాజంలో ఉన్నటువంటి అతి చిన్న సామాజిక వ్యవస్థ అని చెప్పొచ్చు. సమాజంలో ఉన్నటువంటి అతి చిన్న సామాజిక వ్యవస్థ. మరి కుటుంబం అనగానే, కుటుంబం అంటే ఎవరిని కుటుంబం అంటామంటే ఇంట్లో తల్లి, అలాగే తండ్రి, వారి పిల్లలు, వీళ్ళందరినీ కలిపి మనము కుటుంబము అని చెప్తాము. తల్లి, తండ్రి, వారి పిల్లలను కలిపి మనం ఒక ఫ్యామిలీ కుటుంబం అని చెప్తాము. అలాగే ఈ కుటుంబాల్లో రకాలు చూస్తే మనకి 2 రకాలైనటువంటి కుటుంబాలు మనకి కనిపిస్తాయి. 2 రకాల కుటుంబాలు కనిపిస్తాయి. ఒకటి చిన్న కుటుంబం, 2 వచ్చేసి పెద్ద కుటుంబం. చిన్న కుటుంబం ఒకటి, పెద్ద కుటుంబం ఒకటి. అయితే చిన్న కుటుంబంలో కుటుంబ సభ్యుల సంఖ్యను ఆధారంగా చేసుకొని కుటుంబాన్ని మనము డివైడ్ చేయొచ్చు. కుటుంబ సభ్యుల యొక్క సంఖ్యను ఆధారంగా చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కుటుంబంలో అయితే తల్లి, తండ్రి ఉంటారు. వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు 2 ఉన్నారు అనుకోండి, అప్పుడు దాన్ని మనము చిన్న కుటుంబము అని చెప్తాం. మరి పెద్ద కుటుంబంలో చూస్తే తల్లి, తండ్రితో పాటు వాళ్ళ యొక్క పిల్లలు ఇద్దరికంటే ఎక్కువగా ఉంటే అట్లాంటి కుటుంబాన్ని మనము పెద్ద కుటుంబం అని చెప్తాం. అయితే ఇక్కడ చిన్న కుటుంబం, పెద్ద కుటుంబంలోనే మనము వెస్టి కుటుంబం, అలాగే పెద్ద కుటుంబాన్ని అయితే ఉమ్మడి కుటుంబం లేదా సమిష్టి కుటుంబం అని చెప్తాం. వెస్టి కుటుంబం, తర్వాత ఉమ్మడి కుటుంబం లేదా సమిష్టి కుటుంబం అని చెప్తాం. చూడడానికి కుటుంబం, చిన్న కుటుంబం, పెద్ద కుటుంబం, వాటినే మనం వెస్టి కుటుంబము, ఆ పెద్ద కుటుంబాన్ని మనం ఉమ్మడి కుటుంబం అని చదువుతాం. కానీ యాక్చువల్ గా చిన్న డిఫరెన్స్ ఉంది అక్కడ. ఆ డిఫరెన్స్ ఏంటంటే, వెస్టి కుటుంబంలో అనుకోండి వాళ్ళకి ఇద్దరు అంటే తల్లి, తండ్రి, వాళ్ళతో పాటు 2 పిల్లలు ఉన్నారనుకోండి. ఇక్కడ తల్లి, తండ్రి అనేటువంటిది ఒక తరము, తర్వాత పిల్లలు ఇంకొక తరం. సో ఇక్కడ టోటల్ గా మనకి 2 తరాలు ఉంటే
దాన్ని మనము వెస్టి కుటుంబము అంటాం. 2 తరాలు ఉంటే దాన్ని వెస్టి కుటుంబం అంటాం. సో ఇక్కడ చూడండి, ఇద్దరు తల్లిదండ్రులది ఒక తరము, పిల్లలది ఇంకొక తరము. సో 2 తరాలు ఉంటే దాన్ని వెస్టి కుటుంబము అని చెప్తాం అనమాట. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో వెస్టి కుటుంబానికి చిన్న కుటుంబానికి తేడా ఏంటంటే, చిన్న కుటుంబం అంటే చిన్న కుటుంబాన్ని వెస్టి కుటుంబం అని చెప్తాము. అయితే చిన్న డిఫరెన్స్ ఏంటంటే, వెస్టి కుటుంబంలో 2 తరాలు ఉంటాయి. 2 తరాలు ఉంటే దాన్ని వెస్టి కుటుంబం అంటాం. అలాగే ఉమ్మడి కుటుంబం లేదంటే సమిష్టి కుటుంబం అంటే ఇక్కడ పెద్ద కుటుంబాన్ని మనం ఉమ్మడి కుటుంబము లేదా సమిష్టి కుటుంబం అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ దీనికి కూడా చిన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ తల్లిదండ్రి వాళ్ళ పిల్లలు, తల్లిదండ్రి యొక్క తల్లిదండ్రి అంటే ఫస్ట్ తల్లిదండ్రి ఉంటారు, ఇద్దరు ఉంటే ఆ ఇద్దరికి మళ్ళీ 2 పిల్లలు ఉన్నారు అనుకోండి. ఈ తల్లిదండ్రికి ఉండేటువంటి తల్లిదండ్రులు ఉంటారు కదా. సో ఇక్కడ ఈ పెద్దవాళ్ళది ఒక తరము, తల్లిదండ్రులది ఒక తరము, పిల్లలది ఒక తరం. సో ఇక్కడ 3 తరాలు ఉంటే దాన్ని మనము ఉమ్మడి కుటుంబము లేదా సమిష్టి కుటుంబం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, కుటుంబం అనేది ఒక సామాజిక వ్యవస్థ. అలాగే కుటుంబంలో తల్లి తండ్రి పిల్లలను కలిపి కుటుంబం అంటాం. సంఖ్యను ఆధారంగా చేసుకుని కుటుంబాన్ని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. చిన్న కుటుంబము, పెద్ద కుటుంబము. చిన్న కుటుంబంలో తల్లిదండ్రి వారి పిల్లలు ఉంటారు, 2 పిల్లలు ఉంటారు. పెద్ద కుటుంబంలో అయితే తల్లిదండ్రితో పాటు పిల్లలు 2 కంటే ఎక్కువగా ఉంటారు అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వెస్టి కుటుంబం అంటే తల్లి తండ్రి వాళ్ళ పిల్లలు అంటే 2 తరాలు మాత్రం ఉంటాయి వెస్టి కుటుంబంలో. అలాగే ఉమ్మడి కుటుంబానికే సమిష్టి కుటుంబం అని పేరు ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఉమ్మడి కుటుంబానికే సమిష్టి కుటుంబం అని పేరు ఉంటుంది. ఈ సమిష్టి కుటుంబంలో 3 తరాలు ఉంటాయి. తల్లిదండ్రి తరం ఉంటది, వాళ్ళ పిల్లలు ఉంటారు. తల్లిదండ్రి యొక్క తల్లిదండ్రి అంటే పిల్లలకి అవ్వ తాత లేదంటే జేజీ అబ్బా అంటారు కొన్ని చోట్ల, ఆ విధంగా అన్నమాట. అట్లా 3 తరాలు ఉంటే దాన్ని సమిష్టి కుటుంబము లేదంటే ఉమ్మడి కుటుంబం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులని మనం ఏం చెప్తామంటే కుటుంబ సభ్యులు అంటాం. కుటుంబంలో ఉండే వాళ్ళని మనము కుటుంబ సభ్యులు అంటాము. అలాగే పూర్వీకుల గురించి అంటే కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల గురించి, తర్వాత తల్లిదండ్రుల గురించి అందరినీ సూచిస్తూ గీసినటువంటి ఒక మ్యాప్ ని, ఒక పటాన్ని మనము వంశ వృక్షము అంటాం. వంశ వృక్షము అంటాం. సో వంశ వృక్షము అంటే కుటుంబంలోని పూర్వీకుల గురించి, అలాగే తల్లిదండ్రుల గురించి, పిల్లల గురించి అందరినీ తెలియజేస్తూ గీసేటువంటి ఒక మ్యాప్ అన్నమాట, ఒక ట్రీ డయాగ్రామ్ అంటాం. అట్లా ట్రీ డయాగ్రామ్ ని మనము వంశ వృక్షము అని చెప్పి చెప్పడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి అందుల కోసం ఈ లెసన్ లో పరిచయం చేసిన ఇంకొక భావన ఏంటంటే, అందుల కోసం అంటే చూపు లేని వారి కోసము బ్రెయిలీ లిపిని ఉపయోగిస్తారు. సో బ్రెయిలీ లిపిని ఎవరి కోసం ఉపయోగిస్తారంటే అందుల కోసం ఉపయోగించడం జరుగుతుంది. బ్రెయిలీ లిపి గుర్తుపెట్టుకోవాలి. బ్రెయిలీ లిపి అనేటువంటిది అందులు అక్షరాలని తడుముతూ వాళ్ళు చదవడానికి యూజ్ చేస్తారు దాన్ని, బ్రెయిలీ లిపిని. సో ఈ బ్రెయిలీ లిపిని రూపొందించినటువంటి వ్యక్తి ఎవరంటే లూయిస్ బ్రెయిలీ అనేటువంటి అతను బ్రెయిలీ లిపిని రూపొందించడం జరిగింది. సో బ్రెయిలీ లిపి అనేటువంటిది అందుల కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక లిపి. ఈ బ్రెయిలీ లిపిని లూయిస్ బ్రెయిలీ గారు రూపొందించడము జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే సైగల భాష. సైగల భాష దీన్ని ఏమంటామంటే మనము సైన్ లాంగ్వేజ్ అంటాం. సైన్ లాంగ్వేజ్ అంటాం. సో ఈ సైగల భాష లేదంటే సైన్ లాంగ్వేజ్ ని ఎందుకోసం ఉపయోగిస్తామంటే మూగ వారి కోసం, మూగ చెవిటి వారి కోసము ఈ సైన్ లాంగ్వేజ్ ని మనం ఉపయోగించడం జరుగుతుంది. సైన్ లాంగ్వేజ్ లేదా దాన్నంటే సైగల భాష అని చెప్తాము. ఈ సైగల భాష లేదంటే సైన్ లాంగ్వేజ్ అనేటువంటిది మూగ మరియు చెవిటి వారి కోసం మనం ఉపయోగిస్తాము. అదే బ్రెయిలీ లిపి అయితే లూయిస్ బ్రెయిలీ గా రూపొందించడం జరిగింది. ఆ బ్రెయిలీ లిపిని మాత్రము అందుల కోసం ఉపయోగిస్తాం, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అక్టోబర్ 1వ తారీఖున జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకుంటాము. జాతీయ వృద్ధుల దినోత్సవం మనము అక్టోబర్ 1వ తేదీన, అక్టోబర్
1వ తేదీన జాతీయ వృద్ధుల దినోత్సవం జరుపుకుంటాం. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, అడిగారు కూడా పోయినసారి. సో ఇక్కడ జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని అక్టోబర్ 1వ తారీఖున గుర్తుపెట్టుకోండి. అక్టోబర్ 1వ తారీఖున జరుపుకోవడం జరుగుతుంది. అక్టోబర్ 2 స్పెషల్ ఏంటి? గాంధీ జయంతి. సో అక్టోబర్ 2 గాంధీ గారు పెద్ద ఆయన, ముసలాయన, మనకు తెలిసి ముసలాయన. సో ఆ ముసలాయన ఆ అక్టోబర్ జయంతి కంటే ముందు 1వ తారీఖున మనము ప్రపంచ జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటామని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ సెప్టెంబర్ 22న మనము ఏం చేస్తామంటే అంధుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. అంధుల దినోత్సవం అంటే చూపు లేని వారి కోసము ఈ డేని మనం జరుపుకోవడం జరుగుతుంది. అంధుల దినోత్సవాన్ని సెప్టెంబర్ 22వ తారీఖున జరుపుకుంటాము. సో అక్టోబర్ 1వ తారీఖున జాతీయ వృద్ధుల దినోత్సవం జరుపుకుంటే సెప్టెంబర్ 22వ తారీఖున మనము అంధుల దినోత్సవాన్ని జరుపుకుంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఈ చాప్టర్ లో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు. ఎందుకంటే దీంట్లో మీరు నేర్చుకోవడానికి నేను చెప్పడానికి కూడా ఏం లేదు. ఇవి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటిలో నుంచే బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్ గా. ఇంకా ఏ పాయింట్స్ లేవు. సో మీరు కన్ఫర్మ్ గా బిలీవ్ చేసి దీన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, కుటుంబం అనేది సమాజంలో ఒక చిన్న సామాజిక వ్యవస్థ. అలాగే కుటుంబం అంటే తల్లి, తండ్రి, వారి పిల్లలను కలిపి మనం కుటుంబం అంటాం. కుటుంబ సభ్యులను బట్టి మనము చిన్న కుటుంబం, పెద్ద కుటుంబం అని చెప్పి డివైడ్ చేయడం జరుగుతుంది. చిన్న కుటుంబంలో తల్లి, తండ్రి, వారికి ఉండే 2 పిల్లలు మాత్రం ఉంటారు. అదే పెద్ద కుటుంబంలో చూస్తే తల్లి, తండ్రితో పాటు 2 కంటే పిల్లలు ఎక్కువ ఉంటారు. అలాగే చిన్న కుటుంబాన్ని వెష్టి కుటుంబం అంటాం. పెద్ద కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం లేదా సమిష్టి కుటుంబం అని చెప్తాము. అయితే వెష్టి కుటుంబంలో తల్లి, తండ్రి, వారి పిల్లలు అంటే 2 తరాలు వెష్టి కుటుంబంలో ఉంటాయి. అలాగే ఉమ్మడి లేదా సమిష్టి కుటుంబంలో తల్లి, తండ్రి, వాళ్ళ పిల్లలు, తల్లిదండ్రి యొక్క తల్లిదండ్రి అంటే టోటల్ గా ఇక్కడ 3 తరాలు అనేటువంటివి రావడం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులని కుటుంబ సభ్యులు అంటాము. తర్వాత కుటుంబ సభ్యుల్ని పూర్వీకులను తెలియజేస్తూ ఉండేటువంటి ట్రీ చార్ట్ ని మనం ఏమంటామంటే వంశ వృక్షము అంటాం. తర్వాత వచ్చేసి లూయిస్ బ్రెయిలీ లిపి అనేటువంటిది అంతుల కోసం రూపొందించబడినటువంటి ఒక లిపి ఇది. తర్వాత ఈ బ్రెయిలీ లిపిని రూపొందించిన వారు ఎవరంటే లూయిస్ బ్రెయిలీ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సైగల భాష, దీన్ని మనం సైన్ లాంగ్వేజ్ అంటాం. సైగల భాష లేదంటే సైన్ లాంగ్వేజ్ అనేటువంటిది మూగా చెవిటి వారి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. సైగల భాష లేదంటే సైన్ లాంగ్వేజ్. తర్వాత వచ్చేసి అక్టోబర్ 1వ తారీఖున అంటే గాంధీ జయంతి కంటే ముందు అక్టోబర్ 1వ తారీఖున జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని అక్టోబర్ 1వ తారీఖున జరుపుకుంటారు. తర్వాత సెప్టెంబర్ 22న అంధుల దినోత్సవం అంటే చూపు లేని వారి కోసము సెప్టెంబర్ 22వ తారీఖున అంధుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ లెసన్ లో పూర్వీకుల నుంచి పిల్లలకి కొన్ని లక్షణాలు సంక్రమిస్తాయి. అయితే ఖచ్చితంగా సంక్రమించాలని ఏం లేదు, కానీ ఒక్కోసారి సంక్రమించవచ్చు, ఒక్కోసారి సంక్రమించకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి కొడుకు చిరంజీవి లాగా, లేదంటే ఇంకో సినిమా హీరోయిన్ కూతురు సినిమా హీరోయిన్ లాగా ఉండాల్సిన పని లేదు, అలాగని చెప్పి ఉండొచ్చు కూడా. కాబట్టి వాళ్ళ ఫేసెస్ అంటే ఇక్కడ రూపం అనేటువంటిది పూర్వీకుల నుంచి అనేక మంది పూర్వీకుల నుంచి వాళ్ళ నుంచి కొన్ని లక్షణాలు, వీళ్ళ నుంచి కొన్ని లక్షణాలు అట్లా రావడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక అమ్మాయిని చూసి మనము దీనికి పళ్ళు వాళ్ళ అవ్వలాగా ఉన్నాయి, దీని కళ్ళు వాళ్ళ తాతలాగా ఉన్నాయి, దీని జుట్టు అలాగా ఉంది అని చెప్పి చెప్తుంటాం కదా. సో ఆ విధంగా పూర్వీకుల నుంచి వచ్చేటువంటి లక్షణాలన్నీ కూడా అన్ని రావాలని పని లేదు, కానీ కొన్ని లక్షణాలు రావచ్చు, రాకపోవచ్చు. అయితే మొత్తం మీద మనుషుల యొక్క మొహాలు ఏ విధంగా ఉంటాయని చెప్పి ఇక్కడ మీకు ఈ చాప్టర్ లో ఉంది. కొంతమంది మొహాలేమో దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి, చతురస్రాకారంలో ఉంటాయి, కొంతమందివి కోలా ఆకారంలో ఉంటాయి, కొంతమంది ఫేసులు గుండ్రంగా ఉంటాయి, మరికొంతమందివి త్రిభుజాకారంలో
ఉండడం జరుగుతుంది. కొంతమందివి చతురస్రాకారంలో, కొంతమంది కోలాకారంలో, కొంతమంది ఫేస్లు గుండ్రంగా, మరి కొంతమంది త్రిభుజాకారంలో ఉంటాయి. దాదాపు ఫేస్లు ఎలా ఉంటాయని చెప్పి అడగకపోవచ్చు, కానీ మనం పార్ట్ ఆఫ్ ద సిలబస్ వి నీడ్ టు నో. సో ఇది మొదటి లెసన్. తర్వాత రెండవ లెసన్ అయినటువంటి ఎవరేం పని చేస్తారు, ఎవరేం పని చేస్తారు అనే చాప్టర్ చూస్తే, ఈ చాప్టర్ లో బిట్స్ గా రావడానికి వీలైనటువంటి అంశాలు అయితే పెద్దగా లేవు, కానీ ఇక్కడ దీంట్లో వచ్చేది పరిచయం చేసేది ఏంటంటే, ఒకటి వృత్తులు అనగానేమి. వృత్తులు అంటే ఆక్యుపేషన్, అంటే ఆదాయం కోసం నైపుణ్యంతో చేసేటువంటి పనులని వృత్తులు అంటాం. సో ఆదాయం కోసం నైపుణ్యంతో చేసేటువంటి పనుల్ని మనము వృత్తులు అంటాము. ఈ వృత్తులు అనేటువంటివి పెద్దలు చేపడతారు. యాక్చువల్ గా పెద్దలు వృత్తులు, రకరకాల వృత్తులు చేపడతారు పెద్దలు. అలాగే పిల్లలైతే బడియేడు పిల్లలందరూ బడికి పోవాలి. బడియేడు పిల్లలందరూ బడికి పోవాలి. తర్వాత వచ్చేసి ఈ వృత్తులు ఎందుకు పనికి వస్తాయంటే, గ్రామీణ అభివృద్ధి కోసము ఈ వృత్తులు అనేటువంటివి పనికి వస్తాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. గ్రామీణ అభివృద్ధి కోసము వృత్తులు అనేటువంటివి పనికి వస్తాయి. సో వృత్తులు అంటే వృత్తులు అంటే ఆదాయం కోసం నైపుణ్యంతో చేసేటువంటి పనుల్ని వృత్తులు అంటాము. ఈ వృత్తుల్ని పెద్దలు చేపడతారు, పిల్లలు బడికి వెళ్తారు. అలాగే ఈ వృత్తులు గ్రామీణ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈ చాప్టర్ లో ఉన్నటువంటిది మెయిన్ అంశాలు ఇవే. తర్వాత మూడో చాప్టర్ చూస్తే ఆడుకుందాం. సో ఆడుకుందాం అనే పాఠంలో ఆటల గురించి తెలియజేయడం జరిగింది. సో ఈ ఆటల గురించి ఏం తెలియజేసినారో చూస్తే, అసలు ఆటలు ఎందుకు ఆడతామంటే, మనము ఒకటి ఆరోగ్యం కోసం ఆటలు ఎందుకు ఆడాలి అంటే, ఆరోగ్యం కోసం ఆటలు ఆడాలి, అలాగే ఆనందం కోసం ఆటలు ఆడాలి, అలాగే సమిష్టి తత్వం రావాలంటే ఆటలు ఆడాలి. గుర్తుపెట్టుకోండి, సమిష్టి తత్వం. సో ఆటల వల్ల అభివృద్ధి చెందని లక్షణం, లేదంటే ఆటల వల్ల ఈ లక్షణం పిల్లల్లో అభివృద్ధి చెందదు అని చెప్పి ఈ మూడిచ్చి ఇంకొకటి ఏదో ఇస్తాడు. సో అట్లాంటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆటల వల్ల మనకి ఆరోగ్యం అలాగే ఆనందం కలుగుతుంది. సమిష్టి తత్వం అనేటువంటిది, అంటే కలిసి పనిచేయడం అనేటువంటిది మనకి పిల్లలకి ఏర్పడుతుంది. సో ఆటలు ఎందుకు ఆడతామంటే అందుకోసం ఆడతాం. తర్వాత ఈ ఆటలు ఆడడం వల్ల కండరాలు, తర్వాత ఎముకలు గట్టిపడతాయి. ఆటలు ఆడడం వల్ల కండరాలు, ఎముకలు గట్టిపడతాయి. తర్వాత వచ్చేసి ఈ ఆటల యొక్క రకాలను బట్టి మనము రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఇండోర్ గేమ్స్, రెండు అవుట్డోర్ గేమ్స్ అని చెప్పి రెండు రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు. అంటే ఇంట్లో ఆడే ఆటలు, బయట ఆడే ఆటలు. ఇంట్లో ఆడే ఆటలు ఏముంటాయంటే చెస్, తర్వాత క్యారమ్, తర్వాత ఇది అచ్చనగాయలు అంటారు కొన్ని చోట్ల, ఆ ఆటలు అట్లాంటివి ఇండోర్ గేమ్స్ అన్నమాట, ఇంట్లో ఉండి ఆడేటువంటి ఆటలు. అదే అవుట్డోర్ గేమ్స్ అయితే క్రికెట్, తర్వాత కబడ్డీ, ఇవన్నీ అవుట్డోర్ గేమ్స్ అని చెప్పొచ్చు. తర్వాత వచ్చేసి ఈ ఆటల్లో ఇంకా మనము ఒక్కరే ఆడే ఆటలు, జట్టుగా ఆడే ఆటలు అని చెప్పి డివైడ్ చేయొచ్చు. కొన్ని ఆటల్ని ఒక్కరే ఆడతారు, కొన్ని అయితే జట్టుగా ఆడతారు అన్నమాట, సో ఒక్కరే ఆడే ఆటలు ఏంటంటే రన్నింగ్ రేసు, తర్వాత చెస్, క్యారమ్ కూడా ప్లేయర్ అయితే ఒక్కొక్కరే కాబట్టి చెస్, క్యారమ్ బోర్డు ఇవన్నీ ఒక్కరే ఆడేటువంటి ఆటలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జట్టుగా ఆడేటువంటి ఆటలు ఏంటంటే కబడ్డీ, క్రికెట్, ఇవన్నీ జట్టుగా ఆడేటువంటి ఆటలు. సో ఇక్కడ ఆడుకుందాంలో ఆటలు ఎందుకు ఆడతామంటే ఆరోగ్యం కోసం, ఆనందం కోసం, సమిష్టి తత్వం అలవాటు కావడం కోసం మనం ఆటలు ఆడడం వల్ల కండరాలు, ఎముకలు గట్టిపడతాయి. అలాగే ఆటలు ఆడే ప్రదేశాన్ని బట్టి ఆటలను రెండు రకాలుగా, అంటే ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అని చెప్పి డివైడ్ చేయొచ్చు. అలాగే ఇండోర్ గేమ్స్ వచ్చేసి చెస్, క్యారమ్, వీటిని ఇండోర్ గేమ్స్ అంటాము. అవుట్డోర్ గేమ్స్ అయితే క్రికెట్, కబడ్డీ, వీటిని అవుట్డోర్ గేమ్స్ అంటాము. తర్వాత గేమ్ లో ప్లేయర్స్ ని బట్టి
ఒక్కరే ఆడే ఆటలు, జట్టుగా ఆడే ఆటలు అని చెప్పి డివైడ్ చేయొచ్చు. ఒక్కరే ఆడే ఆటలు వచ్చేసి రన్నింగ్ రేసు, చెస్, క్యారమ్ ఇలాంటివి. అదే జట్టుగా ఆడేటివి అయితే క్రికెట్, కబడ్డీ ఇలాంటివి జట్టుగా ఆడడము జరుగుతుంది అనమాట. తర్వాత వచ్చేసి కొన్ని ఆటల్ని జంతువుల సహాయంతో ఆడతారు కొన్ని దేశాల్లో, కొన్ని చోట్ల. ఉదాహరణకి గుర్రం మీద ఎక్కి, గుర్రం సహాయంతో గుర్రం మీద ఎక్కి బంతిని బ్యాట్ తో కొట్టేటువంటి ఒక ఆట ఉంది. గుర్రం మీద ఎక్కి బంతిని బ్యాట్ తో కొట్టే ఆటను మనము పోలో అని చెప్తాం, పోలో అంటాం. సో పోలో అనేటువంటిది జంతువుల సహాయంతో ఆడేటువంటి ఆట. అంటే గుర్రం మీద ఎక్కి మనము హాకీ బ్యాట్ లాంటిది ఒకటి ఉంటుంది. ఈ హాకీ బ్యాట్ నే మనం గుర్రం దిగి ఆడితే దాన్ని హాకీ అంటాం, గుర్రం ఎక్కి ఆడితే మాత్రం దాన్ని పోలో అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో గుర్రం సహాయంతో ఆడే ఆట పోలో. అలాగే ఆటకి ఖచ్చితంగా ఏముండాలంటే నియమాలు ఉండాలి. నియమాలు లేకపోతే చాలా గొడవలు వస్తాయి. కాబట్టి ఆటకి ఖచ్చితంగా నియమాలు అవసరము. అలాగే నిర్దిష్టమైన ప్లేయర్ల సంఖ్య కూడా అవసరం. ఉదాహరణకి కబడ్డీలో చూస్తే 7 మంది మెయిన్ ప్లేయర్స్ ఉంటారు, ఒక 5 మంది ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉంటారు, ఒక 5 మంది అంపైర్స్ ఉంటారు. సో ఈ విధంగా దాంతోపాటు కబడ్డీకి 40 మినిట్స్ టైం కేటాయిస్తారు. ఆ టైం పరిస్థితిని బట్టి ఇంకొక 5 మినిట్స్ పెంచి 45 నిమిషాల టైం ని కబడ్డీ కోసము కేటాయించడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కొన్ని నియమాలు అన్నమాట. సో ఈ నియమాలు, ఆటకి ఖచ్చితంగా నియమాలు అవసరం. కబడ్డీలో 7 మెంబర్స్ ప్లేయర్స్ ఉంటారు, ఒక 5 మంది ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉంటారు, ఒక 5 మంది అంపైర్స్ ఉంటారు. తర్వాత వీళ్ళందరికీ ఈ గేమ్ కి వచ్చేసి మాక్సిమం 40 మినిట్స్ టైం అలాట్ చేయబడుతుంది. అయితే ఈ 40 మినిట్స్ కాకుండా కొంచెం పరిస్థితిని బట్టి ఇంకో 5 మినిట్స్ కూడా పెంచే అవకాశం ఉంటుంది. 45 మినిట్స్ గేమ్ కి టైం కేటాయించడం జరుగుతుంది. ఇవన్నీ నియమాలు అన్నమాట. అలాగే ఆటల్లో కొన్నిసార్లు ఓడిపోతారు, కొన్నిసార్లు గెలుస్తారు. అందరూ అన్నిసార్లు గెలవరు. సో ఆటల్లో ఓడిపోయిన వాళ్ళని కూడా అభినందించడము, అలాగే గెలుపు ఓటములని సమానంగా స్వీకరించడాన్ని ఏమంటామంటే క్రీడా స్ఫూర్తి అంటాం. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రీడా స్ఫూర్తి అంటే గెలుపు ఓటములను సమానంగా స్వీకరించడము అని అర్థం అన్నమాట, అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి చూడండి, ఒకసారి ఆడుకుందాం లెసన్ లో ఇక్కడ గుర్రం మీద నుంచి ఆడే ఆటని, హాకీ బ్యాట్ తో బంతిని బ్యాట్ తో కొట్టేటువంటి ఆటని పోలో అంటాము. ఆటకి నియమాలు చాలా అవసరము. అలాగే కబడ్డీ ఆటలో 7 మెంబర్స్ ప్లేయర్స్ ఉంటారు, 5 మెంబర్స్ ఎక్స్ట్రా ప్లేయర్స్, 5 మంది అంపైర్స్ ఉంటారు. అలాగే కబడ్డీకి 40 మినిట్స్ టైం అలాట్ చేయబడి ఉంటుంది, కొన్నిసార్లు 45 మినిట్స్ కూడా యూజ్ చేస్తారు. అలాగే గెలుపు ఓటములను సమానంగా స్వీకరించడాన్ని, అంటే ఓడిపోయిన వాళ్ళని పోయి అభినందించడం, హక్ చేసుకొని, ఇలాంటి స్ఫూర్తిని ఏమంటామంటే క్రీడా స్ఫూర్తి అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆడుకుందాం అనేటువంటి 3rd చాప్టర్. నెక్స్ట్ 4th చాప్టర్ అయినటువంటి ఇది జంతువులు వాటి నివాసాలు అనే చాప్టర్ చూస్తే, జంతువులు వాటి నివాసాలు. సో ఈ జంతువులు వాటి నివాసాల్లో మనం చూస్తే, జంతువులు వచ్చేసి రకరకాల ప్రదేశాల్లో నివసిస్తాయి. ఉదాహరణకి కొన్ని జీవులు అయితే నీటిలో నివసిస్తాయి, కొన్ని ఏమో భూమి మీద నివసిస్తాయి, కొన్ని భూమి లోపల నివసిస్తాయి, కొన్ని అయితే భూమి మీద నీటిలోను రెండిట్లోనూ నివసిస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి, కొన్ని జీవులు నీటిలో నివసిస్తాయి, మరికొన్ని జీవులు అయితే భూమి మీద అంటే పైన నివసిస్తాయి. అలాగే భూమి లోపల కొన్ని జీవులు నివసిస్తాయి, అలాగే కొన్ని జీవులు అయితే భూమి మీద నీటిలోను రెండిట్లో నివసిస్తాయి. సో నీటిలో నివసించేటువంటి వాటిని మనము జలచరాలు అంటాము. అలాగే భూమి మీద నివసించేటువంటి వాటిని భూచరాలు అని పిలుస్తాము. భూమి లోపల నివసించేటువంటి వాటిని భూగర్భంలో నివసించేటువంటి జంతువులు అని పిలుస్తాము. అలాగే భూమి మీద మరియు నీటిలో రెండిట్లో నివసించే వాటిని ఉభయచరాలు అంటాం. ఉభయము అంటే
ఉభయ అంటే రెండు అని అర్థము, చరము అంటే చెలించేటువంటిది అని. జలచరం నీటిలో చెలించేటువంటిది, భూచరం భూమి మీద చెలించేటువంటిది, అలాగే భూమి మరియు నీటిలో నివసించేటువంటిది అంటే ఉభయచరము అని చెప్తాం. సో జలచరాలకు ఉదాహరణ చూస్తే మనకు తెలుసు చాలా ఉన్నాయి. ఫిష్, సముద్రపు నక్షత్రాలు ఇట్లాంటివన్నీ జలచరాలు. అలాగే భూచరాలు అంటే మనమే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా భూమి లోపల అంటే కప్పలు బొరియలు చేసుకుని భూమి లోపల నివసిస్తాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అలాగే భూమి మరియు నీటి రెండిట్లలో అంటే ఉభయచరాలుగా జీవించేటువంటివి ఏముంటాయంటే కప్పలు ఉభయచరాలే, అలాగే తాబేళ్లు ఉభయచరాలే, అలాగే మొసలి ఉభయచరమే, అలాగే ఎండ్రకాయ కూడా ఉభయచరమే. అంటే ఇవన్నీ కూడా ఎట్లా నివసిస్తాయంటే భూమిలో నివసిస్తాయి, అలాగే నీటిలో కూడా నివసిస్తాయి. అందుకని వాటిని ఉభయచరాలు అంటాం. ఉభయచరాలకి ఉదాహరణ గుర్తించండి అంటారు. సో అట్లాంటి వాటికి పూర్తి కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు, కొంచెం జ్ఞానం ఉంటే మనము రాయగలుగుతాము. సో ఇక్కడ ఉభయచరాలు కప్పలు ఉభయచరాలే, తాబేళ్లు ఉభయచరాలే, మొసలు ఉభయచరాలే, ఎండ్రకాయలు కూడా ఉభయచరాలే అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి పక్షులు. ఈ లెసన్ అనుకున్నది ఏంటంటే పక్షులు వలస వెళ్తాయి. ఎందుకు వలస వెళ్తాయి అంటే పక్షులు ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళడాన్ని మనం వలస అంటాం. సో ఎందుకు వెళ్తాయంటే ఒకటి ఆహారం కోసం, రెండు గుడ్లు పెట్టడం కోసం అవి వలస వెళ్తాయి ఒక చోటు నుంచి ఇంకో చోటికి. ఆహారం కోసం, గుడ్లు పెట్టడం కోసము వెళ్తాయి. అంటే ఇక్కడ ఎందుకు ఆహారం, అవి ఉన్న చోటే ఆహారం సంపాదించుకోవచ్చు, ఉన్న చోటే గుడ్లు పెట్టవచ్చు కదా అంటే పక్షులు అవి ఉన్నటువంటి ప్రదేశాల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, వాతావరణ పరిస్థితులు అంటే శీతోష్ణ స్థితి కానీ, చలికాలం లేదంటే వేసవి కాలం అంటే శీతోష్ణ స్థితి, ఆ ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితి సరిగా లేకపోతే అప్పుడు అవి ఏం చేస్తాయంటే వాటికి అనుకూలమైన ప్రదేశానికి వలస వెళ్తాయి. ఉదాహరణకి సైబీరియా నుంచి కొంగలు వస్తాయి, మనకు తెలుసు సైబీరియా కొంగలు అంటాం. ఆ సైబీరియా కొంగలు సముద్రాన్ని దాటి సైబీరియా కొంగలు వలస వస్తాయి. సో వలసకు గల కారణం ఏంది ప్రధానంగా అంటే ఆహారం కోసం మరియు గుడ్లు పెట్టడం కోసము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి నీరు నిల్వ ఉంటే నిలిచి ఉన్న నీటిలో దోమలు గుడ్లు పెడతాయి. సో ఆ దోమల యొక్క గుడ్లని చంపడం కోసం మనము కిరోసిన్ లేదా మలాథియాన్ అనేటువంటి రసాయనాల్ని మనము చల్లుతాము. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నిలువ నీటిలో దోమల యొక్క లార్వాలని, దోమల యొక్క గుడ్లని సంహరించడం కోసం మనము ఆ నిలువ నీటి మీద ఏం చల్లుతాము? కిరోసిన్ లేదా మలాథియాన్ గుర్తుపెట్టుకోవాలా. మలాథియాన్ అంటే నీటిలో చల్లేటువంటి ఒక రసాయనం. ఎందుకు నీటిలో చల్లుతారు దాన్ని అంటే దోమల యొక్క గుడ్లని నాశనం చేయడం కోసము చల్లుతారు. మలాథియాన్ లేదా కిరోసిన్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఆడదోమలు మాత్రమే కరుస్తాయి, మగదోమలు కరవవు. మగదోమలన్నీ శాకాహారులు, ఆడదోమలన్నీ మాంసాహారులు. అంటే మలేరియా అనేటువంటిది ఎవరి వల్ల వస్తుంది అంటే మలేరియా జ్వరం అనేటువంటిది ఆడ అనాఫిలస్ దోమ వల్ల వస్తుంది. అనాఫిలస్ దోమ అంటే అనాఫిలస్ దోమ అంటే ఇది ఒక రకమైన దోమ. ఇది వచ్చేసి అనాఫిలస్ దోమ వచ్చేసి ఆడది. దీని వల్ల ఏమొస్తుందంటే మలేరియా అనేటువంటిది, యాక్చువల్ మలేరియా ఒక ప్రోటోజోవన్ జీవి వల్ల వస్తే దానికి వాహకంగా పనిచేస్తుంది. ఏది? ఆడ అనాఫిలస్ దోమ. సో మగ దోమలన్నీ ఏం చేస్తాయంటే ఆకుల యొక్క రసాన్ని పీల్చి బతుకుతాయి. ఆడదోమలు మాత్రమే రక్తం తాగుతాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో మలేరియా దేని వల్ల వ్యాప్తి చెందుతుందంటే దోమల వల్లనే. ఏ దోమల వల్ల?
ఆడ అనాఫిలస్ దోమ వల్ల మలేరియా అనేటువంటిది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందడం జరుగుతుంది. అలాగే మగ దోమలు అయితే చెట్ల యొక్క ఆకుల రసాల్ని పీల్చి బ్రతుకుతాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏవైనా కుళ్ళిన పదార్థాలు ఉన్నాయనుకోండి, కుళ్ళిన పదార్థాలు. సో ఈ కుళ్ళిన పదార్థాలు ఒకవేళ వాటర్ లో కలిసినాయి అనుకోండి, కుళ్ళిన పదార్థాలు అంటే ఏముంటాయి, ఇంట్లో మనకి ఇప్పుడు టమోటాలు వంకాయలు ఏమైనా ఉంటే కూరగాయలు కుళ్ళిపోతాయి. అట్లా కుళ్ళిపోయేటివి ఒకవేళ వాటర్ లో కలిసినాయి అనుకోండి, పొరపాటున అలాంటి వాటర్ మనం తాగే వాటర్ లో కలిసింది అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుందంటే టైఫాయిడ్ అనేటువంటిది రావడం జరుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. టైఫాయిడ్. సో కుళ్ళిన పదార్థాలు వాటర్ లో కలిస్తే అలాంటి వాటర్ ని మనం తాగితే టైఫాయిడ్ వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ లెసన్ లో ఉన్నటువంటి ఇంకొకటి ఏంటంటే, గిజిగాడు అనేటువంటి పుస్తకాన్ని రాసినటువంటి ఒక వ్యక్తి గురించి ఇవ్వడం జరిగింది. గిజిగాడు అనే పుస్తకాన్ని రాసిన ఎవరంటే భీష్మ సహాని. భీష్మ సహాని అనేటువంటి అతను గిజిగాడు అనేటువంటి బుక్ రాయడం జరిగింది. సో ఈ బిట్ ఒకసారి మీరు మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత రెఫర్ చేయండి, ఎక్కడుందో రెఫర్ చేయండి. గిజిగాడు అనేటువంటి పుస్తకాన్ని భీష్మ సహాని అనేటువంటి అతను రాయడం జరిగింది అని. సో ఇది వచ్చేసి మనకి ఏది 4th లెసన్ అయినటువంటి జంతువులు, వాటి నివాసాలు. నెక్స్ట్ 5వ చాప్టర్ చూస్తే మన చుట్టూ ఉండే మొక్కలు. మన చుట్టూ ఉండే మొక్కలు ఇది వచ్చేసి 5వ పాఠం. ఇది ఒకసారి 4వ పాఠం ఒకసారి బ్యాకప్ చేస్తే, నీటిలో నివసించేటువంటి వాటిని జలచరాలు అంటాం, భూమి మీద నివసించే వాటిని భూచరాలు అంటాం, భూమి లోపల నివసించేవి కప్పలు బొరేలు చేసుకుని నివసిస్తాయి. అలాగే భూమిలోను నీటి మీద రెండింటి మీద నివసించే వాటిని ఉభయచరాలు అంటాము. ఉభయచరాలకి ఎగ్జాంపుల్ చూస్తే కప్పలు, తాబేళ్లు, మొసళ్ళు, ఎండ్రకాయలు, వీటన్నిటిని ఉభయచరాలకు ఉదాహరణలు అని చెప్పొచ్చు. అలాగే పక్షులు వలస వెళ్తాయి ఒక చోటు నుంచి ఇంకో చోటికి. సో అలా వలస వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, అవి ఆహారం సంపాదించుకోవడానికి లేదంటే గుడ్లు పెట్టడం కోసం ఒక చోటు నుంచి ఇంకో చోటికి వలస వెళ్తాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఎందుకు వలస వెళ్తాయంటే, అవి ఉన్నటువంటి ప్రాంతంలో శీతోష్ణ స్థితి సరిగా లేకపోతే, అంటే వాతావరణ పరిస్థితులు సరిగా లేనప్పుడు అవి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళి గుడ్లు పెట్టుకోవడం జరుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి నిలువ నీటిలో మన కిరోసిన్ గాని మలాథియాన్ గాని చల్లడం వల్ల దోమల యొక్క లార్వాలని, దోమల యొక్క గుడ్లని మనము నాశనం చేయొచ్చు. అలాగే మలేరియా అనేటువంటిది ఆడ అనాఫిలిస్ దోమ నుంచి వ్యాప్తి చెందుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మగ దోమలు అయితే ఓన్లీ చెట్ల యొక్క ఆకుల యొక్క రసాలు మాత్రమే పీల్చి బ్రతుకుతాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి కుళ్ళిన పదార్థాలు ఏవైనా వాటర్ లో కలిస్తే అలాంటి వాటర్ని మనం తీసుకుంటే టైఫాయిడ్ అనేటువంటి ఒక జ్వరం రావడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మన చుట్టూ ఉండేటువంటి మొక్కలు చూస్తే మన చుట్టూ చాలా రకరకాల మొక్కలు ఉంటాయి. అయితే ఇక్కడ మొక్కలకి తేడా ఉంది, వృక్షాలకి తేడా ఉంది. వృక్షాలు అంటే ఏంటి? వృక్షాలు అంటే పెద్ద పెద్దవి, అంటే చింత, మర్రి, తర్వాత వేప, ఇలాంటి వాటిని వృక్షాలు అంటాం. అలాగే మొక్కలు అంటే చిన్న మొక్కలు అన్నమాట. చిన్న చిన్న మొక్కలు ఏవైనా పూల మొక్కలు అట్లాంటివి చిన్న చిన్న మొక్కలుగా చెప్తాం. సో మొక్కలకి వృక్షాలు కూడా తేడా ఉంది. అలాగే వచ్చేసి తాటి చెట్టు గురించి, అంటే తాటి చెట్టుకి ఆకులు ఉండవు అని చెప్పి ఇవ్వడం జరిగింది. తాటి చెట్టుకు ఆకులు ఉండవు. మరి ఏముంటాయి ఆకులు ఉండకపోతే? కొమ్మలు ఉండవు. తాటి చెట్టుకి కొమ్మలు ఉండవు. మరి ఏముంటాయంటే ఆకులు మాత్రమే ఉంటాయి. ఆకులు మనము మట్టలు అంటాము. ఆకులు మనము మట్టలు అంటాము. ఎందుకు ఉపయోగిస్తామంటే ఇళ్ళకి పైకప్పుగా వేసుకోవడానికి మనము ఈ మట్టల్ని ఉపయోగిస్తాము. గుడిసెలు వేసుకోవడానికి అది ఉపయోగిస్తాము. తర్వాత వచ్చేసి నీటి మొక్కలు, మామిడిని మనం ఏం చేస్తామంటే మామిడికాయలు ఉపయోగించి ఊరగాయలు పెట్టుకుంటాం. ఊరగాయలు ఏంటి సార్ అన్ని మామిడికాయలు ఊరగాయలు ఇవి కూడా చెప్పాలంటే పార్ట్ ఆఫ్ సిలబస్ అన్ని చెప్పుకోవాల్సిందే. సో మామిడికాయలు ఉపయోగించి మనం ఊరగాయ పెట్టుకుంటాము. అలాగే నీటి మొక్కలు చూస్తే ఏముంటాయంటే కలువ, అలాగే తామర, అలాగే
హైడ్రా. వీటిని నీటి మొక్కలు అంటాం, బాగా గుర్తుపెట్టుకోవాలి. నీటి మొక్కలు కలువ, తామర, హైడ్రా, వీటిని నీటి మొక్కలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఎడారి మొక్కలు చూస్తే నాగజముడు, అలాగే బ్రహ్మజముడు, అలాగే కాక్టస్ అనేటువంటివి ఎడారి మొక్కలు. నాగజముడు, బ్రహ్మజముడు, కాక్టస్ అనేటువంటివి ఎడారి మొక్కలు అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కాంగ్రూ అనేటువంటి ఒక ఎలుక. కాంగ్రూ ఎలుక కాంగ్రూ జాతికి చెందినటువంటి దాన్ని కాంగ్రూనే అంటాము. ఈ కాంగ్రూ అనేటువంటి ఎలుక ప్రత్యేకత ఏంటంటే జీవితాంతం అది నీరు త్రాగకుండానే బతుకుతుంది. దానికి లైఫ్ టైం వాటర్ అవసరం లేదు కాంగ్రూ ఎలుకకి. సో దానికి కాంగ్రూ ఎలుక అంటాం. దానికి జీవితాంతం నీరు అనేటువంటిది అవసరం లేదు. ఇది 5th చాప్టర్. ఒకసారి చూస్తే వృక్షాలు వేరు, మొక్కలు వేరు. వృక్షాలు అంటే చింత, మర్రి, వేప, వీటిని వృక్షాలు అంటాము. అలాగే మొక్కలు వచ్చేసి పూల మొక్కలు, చిన్నగా ఉండేటువంటి వాటిని మొక్కలు అని చెప్తాము. అలాగే తాటి చెట్టుకి కొమ్మలు ఉండవు, మరి ఆకులు ఉంటాయి. ఆకుల్ని మనం మట్టలు అంటాము. ఈ మట్టల్ని ఇళ్లకు పైకప్పుగా ఉపయోగిస్తాము. అలాగే మామిడికాయలు సీజన్ లో కలెక్ట్ చేసి మనం ఊరగాయ పెట్టుకుంటాము. అలాగే నీటి మొక్కలు చూస్తే కలువ, తామర, హైడ్రా. కలువ, తామర, హైడ్రా ఈ మూడు నీటి మొక్కలు. ఏ మూడు? కలువ, తామర, హైడ్రా. అలాగే ఎడారి మొక్కలు చూస్తే నాగజముడు, బ్రహ్మజముడు, అలాగే కాక్టస్ అనేటువంటివి. ఈ మూడు కూడా ఎడారి మొక్కలు. ఇవి ఎడారులో మాత్రమే పెరుగుతాయి. అలాగే కాంగ్రూ అనేటువంటి ఒక ఎలుక జీవితాంతం అది నీళ్లు తాగకుండానే బ్రతికేస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత లెసన్ వచ్చేసి ఆకులతో అనుబంధం. ఈ చాప్టర్ వచ్చేసి 6వ చాప్టర్ ఇది. ఈ ఆకులతో అనుబంధం అనేటువంటి దాంట్లో యాక్చువల్ గా ఆకులు వచ్చేసి రకరకాల ఆకారంలో ఉంటాయి, అలాగే రకరకాల రంగుల్లో కూడా ఉంటాయి ఆకులు. సో ఆకులన్నీ అలంకరణ కోసం రకరకాల రంగుల్లో ఉండేటువంటి ఆకులు ఉండేటువంటి వాటిని మనం అలంకరణ కోసం పెంచుకుంటాం. సో ఇక్కడ ఆకులు వచ్చేసి రకరకాల రంగుల్లో, అలాగే వివిధ రకాల ఆకారాల్లో ఉండడం జరుగుతుంది. ఆకులు వివిధ రకాల రంగుల్లో ఉంటాయి, వివిధ రకాల ఆకారాల్లో ఉంటాయి. అలాగే రంగురంగుల ఆకులు ఉండేటువంటి మొక్కలకి ఉదాహరణ ఏది అనేటువంటి చూస్తే రంగురంగుల ఆకులు ఉండేటువంటి మొక్కలకి ఉదాహరణ క్రోటాన్ మొక్కలు మరియు బాదం మొక్కలు. బాదం మొక్కల ఆకులు కూడా అక్కడక్కడ రెడ్ కలర్ డాట్స్ వస్తాయి. సో రంగురంగుల ఆకులు ఉండే మొక్కలు క్రోటాన్ మొక్కలు, అలాగే బాదం మొక్కలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మామిడి ఆకు వచ్చేసి డిఫరెంట్ గా, అంటే మూడు కలర్స్ ని ఇది చూపిస్తుంది. మామూలుగా మామిడి ఆకులు లేతగా ఉన్నప్పుడు ఎరుపు రంగులో ఉంటాయి. అలాగే కొంచెం పెరిగిన తర్వాత అది ముదురు ఆకుపచ్చ రంగులోకి పోతాయి. ఇంకా పండుటాకులైన తర్వాత అవి పసుపు రంగులోకి మారడం జరుగుతుంది. సో మామిడి ఆకులు మొదట లేత ఎరుపు రంగులో ఉంటాయి, కొంచెం పెద్దగైన తర్వాత ముదురు ఆకుపచ్చ రంగులోకి వస్తాయి, తర్వాత మళ్ళీ పసుపు రంగులోకి మారుతాయి. అంటే వయసును బట్టి కలర్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. ఆకు యొక్క రంగు అనేటువంటిది మారుతూ ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రాలిపోయిన ఆకులని, ఎండిపోయిన చెత్తని, రాలిపోయిన ఆకుల్ని, ఎండిపోయిన చెత్తను ఉపయోగించి మనము కంపోస్ట్ తయారు చేయవచ్చు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. రాలిపోయిన ఆకుల్ని, అలాగే వాడిపోయినటువంటి ఆకుల్ని, తర్వాత రాలిపోయిన ఆకుల్ని, తర్వాత చెత్తని ఉపయోగించి మనం కంపోస్ట్ తయారు చేయొచ్చు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆకులతో అనుబంధం అనేటువంటి చాప్టర్. ఆకులు వివిధ రకాల రంగుల్లో ఉంటాయి, వివిధ రకాల ఆకారాల్లో ఉంటాయి. అలాగే ఆకులు వచ్చేసి కొన్ని మొక్కలకు వచ్చేసి రకరకాల
రంగులు ఉంటాయి ఆకులు. సో రకరకాల రంగులు ఉండేటువంటి మొక్కల్ని క్రోటాన్ మొక్కలు అంటాము. ఇంకొక ఉదాహరణ చూస్తే బాదం మొక్కలు. అలాగే మామిడి ఆకు ముందుగా ఎరుపు రంగులో లేత ఎరుపు రంగులో ఉంటుంది. తర్వాత ముదురు ఆకుపచ్చ రంగులోకి వస్తుంది. తర్వాత పసుపు రంగులోకి రావడం జరుగుతుంది. తర్వాత రాలిపోయిన ఆకులను ఉపయోగించి మనం కంపోస్ట్ తయారు చేస్తాము. ఇది 6వ లెసన్, ఆకులతో అనుబంధం అనేటువంటి చాప్టరు. తర్వాత వచ్చేసి మనము ఏమి తింటాం అనేటువంటి 7వ చాప్టర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో మనం ఏం తింటాం అనేటువంటి దాంట్లో అసలు ఆహారపు అలవాట్లు అనేటువంటివి, అంటే మనం ఏది తినాలనుకున్నా కానీ అది మన ఆహారపు అలవాటే. మన ఆహారపు అలవాట్లు అనేటువంటివి ప్రాంతాన్ని బట్టి అలాగే లభించేటువంటి దాన్ని బట్టి మనం ఏ ఆహారం తీసుకుంటాం అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆహారం ఎందుకు తీసుకుంటాం 7వ లెసన్ కదా. సో మనం ఏమి తింటాం అనేటువంటిది 7వ లెసన్. ఇది మనం ఆహారం ఎందుకు తీసుకుంటాం ఫస్ట్ అంటే శక్తి కోసం మనము ఆహారం తీసుకుంటాం. మనం రకరకాల పనులు చేస్తాం. ఆ రకరకాల పనులన్నీ చేయాలంటే మనకి శక్తి అవసరము. ఆ శక్తి రావాలంటే మనము ఆహారం తీసుకోవాలి. మరి ఈ ఆహారం ఎలా మనకి శక్తి రిలీజ్ అవుతుంది అంటే ఆహారం మనం తిన్న తర్వాత డైజెస్ట్ అయిన తర్వాత చిన్న ప్రేగు లోపలికి ఆహారం వెళ్తుంది. చిన్న ప్రేగులోకి వెళ్ళిన తర్వాత చిన్న ప్రేగులో ఇలా ఉండి లోపల చూషకాలు అనే నిర్మాణాలు ఉంటాయి. ఆ చూషకాలు అనే నిర్మాణాలు ఏం చేస్తాయంటే జీర్ణమైన ఆహారాన్ని పీల్చుకొని రక్తంలో కలిపేస్తాయి. రక్తంలో కలిసిన తర్వాత మనం గాలి ఎప్పుడైతే పీల్చుకుంటామో ఆ గాలిలోని ఆక్సిజన్ రక్తంతో కలిసినప్పుడు అప్పుడు జీర్ణమైన ఆహారము ఆక్సిజన్ రెండు కలిసినప్పుడు మనకి ఎనర్జీ జనరేట్ అవుతుంది. అది వేరే విషయం అది. సో ఇక్కడ మన చాప్టర్కి వస్తే మనం ఏం తింటాము అంటే దీంట్లో ఆహారం అనేది శక్తి కోసం మనం ఆహారం తీసుకుంటాము అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఆహారాన్ని ఎక్కువ వండకూడదు. ఎక్కువ వండడం వల్ల అధికంగా ఉండడం వల్ల వాటిలో పోషక పదార్థాలు కోల్పోవడం జరుగుతుంది. అందుకే మన పెద్దలు ఏం చెప్తారంటే ఇంతకుముందు చెప్పేవాళ్ళు అన్నంని కూడా గంజి వార్చకుండానే సరేసురు పెట్టుకొని వండుకోవాలని చెప్పేవాళ్ళు. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే పోషకాలు పోకుండా ఉంటాయన్నమాట. సో తర్వాత వచ్చేసి కూరగాయలని కూడా కోసిన తర్వాత అస్సలు కడగకూడదు. కూరగాయల్ని కోసిన తర్వాత అస్సలు కడగకూడదు. ఎందుకంటే కోసిన తర్వాత అయితే ఇంకా దాంట్లో పోషకాలన్నీ వాటర్లోనే వెళ్ళిపోతాయి. కాబట్టి కొయ్యక ముందుకే శుభ్రంగా కడిగి తర్వాత కోసుకోవాల్సి ఉంటది. తర్వాత వచ్చేసి పచ్చిగా తింటే అజీర్తి వస్తుందని తెలుసు మనకి. సో పచ్చిగా అంటే వండకుండా తింటే అజీర్తి వస్తుంది. సో అలాంటి వాటిలో బఠానీని మనము పచ్చిగా తినకూడదు అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి వండకుండా తినేటువంటివి కొన్ని ఉంటాయి. వండాల్సిన అవసరం లేకుండా వండకుండా, ఉదాహరణకి క్యారెట్, తర్వాత బీట్రూట్, తర్వాత ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటివన్నీ మనం ఏం చేస్తామంటే దోసకాయ ఇలాంటి వాటిని మనం వండాల్సిన అవసరం లేకుండానే అంటే వండకుండానే మనం వాటిని తినవచ్చు అన్నమాట. తర్వాత వచ్చేసి కొంతమంది ఎక్కువ వండకుండా అంటే కొంతమంది ఏం చేస్తారంటే అతిగా ఉడికించి, అంటే ఇంతకుముందు ఎక్కువ, ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎక్కువ మనం చూస్తున్నాము అతిగా ఉడికించి తినడం వల్ల, ఎక్కువ ఉడకడం వల్ల ఆవిరిలోనే చాలా రకాలైనటువంటి పోషక పదార్థాలు బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి తగినంతగా ఉడికించాలి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 8వ పాఠం వచ్చేసి 8వ లెసన్ వచ్చేసి ఆహారపు అలవాట్లు. సో ఈ ఆహారపు అలవాట్లు వచ్చేసి అసలు ఆహారపు అలవాట్లు అంటే ఏంటంటే ఒక వ్యక్తి లేదంటే కొన్ని జీవులు ఏవైనా సరే ఆహారం ఎట్లాంటి ఆహారం తీసుకుంటున్నాయి అనేటువంటి దాన్ని ఎలా సేకరిస్తున్నాయి, ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాయి అనేటువంటి వాటిని అన్నింటినీ మనము ఆహారపు అలవాట్లు అని చెప్పి చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఆహారపు అలవాట్లు అనేటువంటిది ఒక్కో ప్రాంతంలో ఒకలాగా ఉంటాయి.
అన్ని ప్రాంతాల్లో ఒకే రకమైనటువంటి ఆహారం తీసుకోరు. కాబట్టి ఆహారపు అలవాట్లు అనేటువంటిది ఒక్కో ప్రాంతంలో ఒక రకంగా ఉంటాయి. అవి దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఒక ప్రాంతం యొక్క ఆహారపు అలవాట్లు అనేటువంటిది ఆ ప్రాంతంలో పండే పంటల రకాల మీద, అలాగే ఆ ప్రాంతం యొక్క సంస్కృతి మీద, అలాగే ఆ ప్రాంతంలో ఉండేటువంటి వనరుల మీద ఆహారపు అలవాట్లు అనేటువంటివి డిపెండ్ అయి ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఉదాహరణకి కర్నూలులో చూస్తే, కర్నూలు అలాగే రాజస్థాన్ లో జొన్నలు బాగా పండుతాయి కాబట్టి ఆ ప్రాంతంలో జొన్న రొట్టెలు ఎక్కువగా ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ? కర్నూలు, రాజస్థాన్ లో జొన్నలు అధికంగా పండుతాయి కాబట్టి ఆ ప్రాంతంలో ఎక్కువగా రొట్టెల ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. అలాగే నెల్లూరు, కేరళ ప్రాంతాల్లో ఎక్కువగా చేపలు అధికంగా లభిస్తాయి. ఎందుకంటే కేరళ సముద్ర తీర ప్రాంతము, నెల్లూరు కూడా సముద్ర తీర ప్రాంతమే కాబట్టి ఎక్కువగా చేపలు లభిస్తాయి. కాబట్టి అక్కడ నెల్లూరు, కేరళలో చేపలు ఎక్కువగా తింటారు. సో క్రింది వాటిలో జొన్నలు ఎక్కువగా పండేటువంటి ప్రాంతం ఏది అని చెప్పి కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కడప ఇచ్చినారు అనుకోండి, కర్నూలు అని చెప్పి గుర్తు పెట్టాలి మీరు. కాబట్టి కర్నూలు, రాజస్థాన్ లో జొన్నలు బాగా పండితే, నెల్లూరు, కేరళలో చేపలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి అక్కడ చేపల కూరలు ఎక్కువ తింటారు. అలాగే కోస్తా జిల్లాల్లో వరి చాలా ఎక్కువగా పండుతుంది, వరి. అందుకని కోస్తా జిల్లాలో అన్నం ఎక్కువగా తింటారు, ఎందుకంటే కోస్తా జిల్లాలో వరి బాగా పండుతుంది కాబట్టి అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఉత్తర భారతదేశంలో ఎక్కువ వచ్చేసి గోధుమలు బాగా పండుతాయి. గోధుమలు అంటే ఇది భారతదేశం, ఇట్లా మ్యాప్ ఇది వేసుకుంటే ఇది భారతదేశం అనుకుంటే భారతదేశానికి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం కదా, ఇది ఉత్తర ప్రాంతం. ఇట్లా భారతదేశానికి ఉత్తర ప్రాంతంలో అంతా గోధుమలు ఎక్కువగా పండితే, దక్షిణ ప్రాంతంలో మాత్రం అంటే దక్షిణ భారతదేశంలో మాత్రము వరి ఎక్కువగా పండుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. వరి ఎక్కువగా పండుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ? దక్షిణ భారతదేశంలో. తర్వాత వచ్చేసి ఇక్కడ వయసును బట్టి అలాగే ప్రాంతాన్ని బట్టి అలాగే సంస్కృతిని బట్టి అలాగే పండేటువంటి పంటల రకాలను బట్టి ఆహారపు అలవాట్లు అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. వయసును బట్టి ఆహారపు అలవాట్లు ఏర్పడతాయి. ఉదాహరణకి చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఉంటారు. చిన్నపిల్లలకి దంతాలు ఉండవు, అలాగే ముసలి వాళ్ళకి ఉండవు. వాళ్ళకి గట్టిగా ఉండేటువంటి ఏమైనా తీసుకుపోయి మనము ఎండిపోయిన జొన్న రొట్టె అలాంటివి ఇస్తే వాళ్ళు తినలేదు. కాబట్టి ముసలి వాళ్ళు అంటే వయసును బట్టి కూడా ఆహారపు అలవాట్లు మారుతాయి. అలాగే ప్రాంతాన్ని బట్టి అంటే ఆ ప్రాంతంలో ఉండే శీతోష్ణ స్థితిని బట్టి కొన్ని పంటలు పండుతాయి, అక్కడ కొన్ని పండవు. ఉదాహరణకి మన ఏరియాలో యాపిల్ పండదు, మనం ఎక్కడి నుంచో వాటిని దిగుమతి చేసుకుంటాం. సో ఆ విధంగా ప్రాంతాన్ని బట్టి, వయసును బట్టి, అలాగే సంస్కృతిని బట్టి, కల్చర్ను బట్టి కూడా రకరకాలైనటువంటి ఆహారపు అలవాట్లు రావడము జరుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి గిరిజనులు కొంతమంది ఉంటారు. గిరిజనులు అంటే కొండ ప్రాంతాల్లో నివసించేటువంటి ఆదివాసులు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి ఆదివాసులు, వీళ్ళు వచ్చేసి రకరకాల వాళ్ళ ఆహారపు అలవాట్లు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. దాంతో పాటుగా వాళ్ళు చాలా ఎక్కువ రోజులు కూడా జీవిస్తారు. ఎందుకంటే వాళ్ళు తినేటువంటి ఫుడ్ లో ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు తినేటువంటివి చూస్తే కొన్ని పండ్లను తింటారు, అడవి పళ్ళని. ఉదాహరణకి తూనిక పండ్లని, అలాగే పాల పండ్లు అని చెప్పి, అలాగే మోరి పండ్లు అని చెప్పి, అలాగే ఇంకా కొన్ని కట్ట పండ్లు, కట్టకరక పండ్లు అంటాం, అట్లాంటివి ఉంటాయి కొన్ని. సో తూనిక పండ్లు, పాల పండ్లు, మోరి పండ్లు అనేటువంటి రకరకాల పండ్లని గిరిజనులు ఆహారంగా తీసుకుంటారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇది 8వ పాఠమైనటువంటి ఆహారపు అలవాట్లు అనేటువంటి చాప్టర్ ఇది. ఒకసారి చూస్తే 7వ లెసన్ నుంచి మనము
ఆహారాన్ని శక్తి కోసం ఆహారాన్ని తీసుకుంటాము. అధికంగా ఉండడం వల్ల పోషక పదార్థాలు అనేవి నశిస్తాయి. అలాగే కూరగాయల్ని ఎప్పటికైనా సరే కోయక ముందే కడగాలి, కోసిన తర్వాత కడగకూడదు. అలాగే పచ్చిగా తింటే అజీర్తి వస్తుంది. బఠానీని పచ్చిగా తినకూడదు. తర్వాత వండకుండానే తినేవి క్యారెట్, బీట్రూట్, దోసకాయ వీటిని వండకుండానే మనము తినొచ్చు. అలాగే నెక్స్ట్ చూస్తే ఆహారపు అలవాట్లు చూస్తే ఒక్కో ప్రాంతంలో ఒకలాగా ఉంటాయి. కర్నూలు, రాజస్థాన్ లో జొన్నలు బాగా పండుతాయి కాబట్టి అక్కడ జొన్న రొట్టెలు ఎక్కువగా తింటారు. ఎక్కడ? కర్నూలు, రాజస్థాన్. అలాగే నెల్లూరు, కేరళలో చేపలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి అక్కడ చేపల కూర బాగా తింటారు. అలాగే కోస్తా జిల్లాలో వరి బాగా పండుతుంది. అలాగే ఉత్తర భారతదేశంలో గోధుమలు ఎక్కువగా పండుతాయి. దక్షిణ భారతదేశంలో వరి ఎక్కువగా పండుతుంది. మరి ఆహార అలవాట్లు అనేవి ఎలా ఏర్పడతాయంటే వయస్సును బట్టి, ప్రాంతాన్ని బట్టి, సంస్కృతి సాంప్రదాయాలు బట్టి, పంటల రకాలను బట్టి వివిధ రకాలైనటువంటి ఆహార అలవాట్లు ఏర్పడడం జరుగుతుంది. తర్వాత గిరిజనులు వచ్చేసి వాళ్ళ ఆహార అలవాట్లు డిఫరెంట్ గా ఉంటాయి. తూనిక పళ్ళు, పాల పళ్ళు, మోరి పండ్లు ఇట్లాంటి వాటిని వాళ్ళు ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము మన కుటుంబం డిస్కస్ చేసాము, ఎవరేం పని చేస్తారో డిస్కస్ చేసాము, ఆడుకుందాం, జంతువులు వాటి నివాసాలు, మన చుట్టూ ఉండే మొక్కలు, ఆకులతో అనుబంధం, మనం ఏం తింటాం, ఆహారపు అలవాట్లు అనేటువంటి డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోని మీరు మళ్ళీ చూడాలనుకుంటే ఇదంతా రికార్డెడ్ గా ఉంది. ఇది ఇప్పటి నుంచి 24 గంటలలోపు మీకు కనిపిస్తుంది. వెంటనే కనిపించకపోవచ్చు. 24 hours తర్వాత మన యాప్ లో కనిపిస్తుంది. మరి ఎక్కడ ఉంటుంది మన యాప్ లో ఇదంటే, మీరు యాప్ ఓపెన్ చేయగానే ఏపీడిఎస్సి అని చెప్పి ఒక సెక్షన్ వస్తుంది. అలాగే మెథడాలజీ అని చెప్పి ఒక సెక్షన్ వస్తుంది. ఏపీడిఎస్సిని క్లిక్ చేయాలి. ఫస్ట్ మీరు ఓపెన్ చేస్తేనే ఏపీడిఎస్సిని క్లిక్ చేస్తే పైన సమ్మరీ, అలాగే లెక్చరర్స్ అని చెప్పి ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో లైవ్ లెక్చర్ అని ఉంటుంది. ఆప్షన్ కింద మీకు ఈ వీడియో మళ్ళీ కనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా చూడొచ్చు. అట్లని చెప్పి లైవ్ క్లాసెస్ కి ఆబ్సెంట్ కావడం వల్ల మీరు మళ్ళీ రెండోసారి మీరు ఓన్ గా చూసినప్పుడు ఇంత అలర్ట్ గా అప్పుడు ఉండకపోవచ్చు. కాబట్టి దాదాపు లైవ్ క్లాసెస్ కి అటెండ్ అయ్యేలాగా చూడండి. దాంతో పాటుగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే దయచేసి ఇంకా యాడ్ చేయండి. కనీసం ఒక 100 మెంబర్స్ మేము టార్గెట్ గా పెట్టుకున్నాము. ఈ 100 మెంబర్స్ కే ఫుల్ఫిల్ గా కంప్లీట్ హెచ్డిటి బ్యాగ్ ని ఇస్తూ, కంప్లీట్ ఆన్లైన్ టెస్ట్లు ఇస్తూ మీ యొక్క విజయానికి మా వంతు సహాయంగా, మా వంతు సహాయం అనకూడదు కానీ మా వంతు ఎఫర్ట్ ని మేము పెడతామని చెప్తున్నాము. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేసి మన యాప్ కి ఆహ్వానించండి. థ్యాంక్ యూ.